హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. మనం కొత్త నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందర మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విషయాలన్నీ మీరు మీ వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్లో కానీ షేర్ చేయండి. చాలామందికి మీరు ఉపయోగపడతారు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకే ఉపయోగపడుతుంది. మీకు కానీ మీ పిల్లలకు కానీ ఇలాంటి నోటిఫికేషన్లో మీకు తెలియని నోటిఫికేషన్లో మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మీరు కానీ మీ పిల్లలు కానీ మీ చుట్టాలు కానీ అప్లై చేసుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. మనం ఈరోజు నోటిఫికేషన్, మీరు ఇంటర్మీడియట్ చదివిన వారు అయ్యండి వారైతే ఇలాంటి నోటిఫికేషన్లు చాలా అరుదుగా వస్తాయి. కాబట్టి మీరు అప్లై చేసుకోండి. పోస్ట్ ఏంటంటే లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ. మనకి దీంట్లో మనకి 45,000 దాకా మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ మనకి 4 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో 18 నుంచి 27 సంవత్సరాల వరకు జనరల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలు అయితే 30 సంవత్సరాల దాకా, ఎస్సీ ఎస్టీలు అయితే 32 సంవత్సరాల దాకా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 10 సంవత్సరాలు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో మనకి ఎస్సీ ఎస్టీలు అయితే మనకి ఒక 15 సంవత్సరాల దాకా అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ మరి ఇంటర్మీడియట్ చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు టైపింగ్ వచ్చి ఉండాలి. టైపింగ్ ఎలా స్పీడ్ ఉండాలంటే 35 words per minute. మీరు ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు కాబట్టి ఓన్లీ ఇంటర్మీడియట్ చదివితే సరిపోద్ది. మీకు టైపింగ్ రాదు కదా అని మీరు అప్లై చేయకుండా ఉండకండి. అదే మీరు చాలామంది పొరపాటు చేస్తారు. మీకు టైపింగ్ రాకపోయినా కానీ ఇప్పుడు అప్లై చేయండి. నోటిఫికేషన్ మనకి ఎగ్జామ్ అయ్యేటప్పటికల్లా మీకు టైపింగ్ వస్తుంది. ఒక 2 monthsలో మీకు టైపింగ్ రావడం అయితే జరుగుతుంది. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కదా, దానికి ఒక కనెక్ట్ చేసుకుని, ఒక లీడ్ కనెక్ట్ చేసుకుని, కీబోర్డ్ కనెక్ట్ చేసుకుని, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు టైపింగ్ అయితే రావడం అయితే వస్తుంది. దానికి మాత్రం మీరు ఏమిలాంటి చింతించుకోకుండా జాగ్రత్తగా మీరు అప్లై చేయండి. అప్లై చేయడం వల్ల మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. చాలామంది అప్లై చేయరు, టైపింగ్ ఉంది కాబట్టి మాకు రాదు కదా అనేసి. కానీ మన ఛానల్ ద్వారా ఇలాంటి విషయం తెలుసుకొని మీరు అప్లై చేస్తే మీరు ఉద్యోగస్తులు అవుతారు. ఓకే, ఇంకో పోస్ట్ ఒకటి ఉంది. మీరు డిగ్రీ చదివిన వారైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్. దీనికైతే ఒక 50,000 నుంచి మనకి శాలరీ అయితే మొదలవుతుంది. 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల లోపు జనరల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఓబీసీలకి 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీలకి అయితే 5 సంవత్సరాలు ఉంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 years ఉంది. వారికి ఎస్సీ ఎస్టీలు అయితే 15 సంవత్సరాలు ఉంది. వారు ఓబీసీలు అయితే 13 సంవత్సరాలు ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 years ఉంది. తర్వాత మనకి వీడియోస్ అయితే వారికి కూడా మనకి 35 years దాకా అయితే వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలు అయితే 40 years దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారైతే, తక్కువ గ్రేడ్లో చేస్తున్న వారైతే 3 సంవత్సరాలు ఉద్యోగం చేసిన వారు కూడా 40 years దాకా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లోను. ఇలాంటి నోటిఫికేషన్ అరుదుగా వస్తామంటే లోవర్ డివిజన్ క్లర్క్, ఇవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years ఉండాలి. తర్వాత వచ్చి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సిబిటీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సిబిటీలో మనకి ఎంతమంది సెలెక్ట్ చేస్తారంటే వారు స్కిల్ టెస్ట్కి 40 members దాకా మనకి ఎల్డీసీకి వారైతే మ్యాక్సిమం పెడతారు. తర్వాత మ్యాక్సిమం 20 ఎలిజిబుల్ పెడతారు. తర్వాత మెరిట్ లిస్ట్ తీసి మనకు డైరెక్ట్గా జాబ్ వేయడం అయితే జరుగుతుంది. మీకు మెరిట్ లిస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ తర్వాత వచ్చి మనకి ఫీజు ఏ విధంగా ఉంటుందండి, ఒకవేళ టెస్ట్ ఏ విధంగా ఉంటుందండి, 100కి మార్క్స్ ఉంటుంది, 100 questions ఉంటాయి. దానికి ఒక తప్పు అయితే మనకి 1/2 మనకి 1/4 మనకి తీసేస్తారు. 100.25 మనకి మైనస్ మార్కులు రావడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీషు, హిందీలో అయితే ఉంటుంది. మనకి ఏ విధంగా ఎన్ని పార్ట్లుగా విడదీశారంటే దీన్ని 4 పార్ట్లుగా విడదీశారు. ఒకటి జనరల్ ఇంటెలిజెన్సీ, తర్వాత జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ కింద 25 100 questions ఉంటే 100 marks. టైం అయితే 90 minutes అయితే ఇవ్వడం జరిగింది.
తర్వాత మీరు దీన్ని క్వాలిఫై అయిన తర్వాత టైపింగ్ టెస్ట్కి అయితే మీరు అటెండ్ అవ్వాలి. తర్వాత డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే 15 నిమిషాల్లో మీకు టైపింగ్ టెస్ట్కి ఒక పేపర్ ఇస్తారు, అది మీరు టైప్ చేయాలి. దాని కరెక్షన్లు అన్నీ చేసిన తర్వాత మీకు దీన్ని డైరెక్ట్గా సెలక్షన్ అయితే చేసుకుంటారు. మీకు దీనికి ఫీజు అయితే మనకి 300 ఉంటుంది. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై ఎలా చేసుకోవాలంటే మనకి www.recruitment.nirrch.res.loకి వెళ్ళి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. మనకి ఫీజు ఏ విధంగా ఉంటుందంటే 300 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇది ఎలా కట్టాలంటే మనకి ఓకే, ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఇలాంటి ఫీజు ఏమి ఉండదు. తర్వాత వచ్చి మనకి దీన్ని డిమాండ్ డ్రాఫ్ట్ అయితే మనకి తీసుకోవాల్సి ఉంటుంది 300 రూపీస్కి. డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్న తర్వాత స్కాన్ కాపీని మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత అప్లికేషన్కి ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ అయితే పంపించవలసి ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. ఈ కింద ఇచ్చిన అడ్రస్కి అయితే మీరు దీన్ని సెండ్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడులాగా సెండ్ చేయాలో నేను చెప్తాను. దీన్ని మనకి ఎప్పుడులాగా సెండ్ చేయాలంటే 8/4/2024 దీన్ని సెండ్ చేయవలసి ఉంటుంది. తక్కువ టైం ఉంది కాబట్టి మీరందరూ దీన్ని సెండ్ చేయండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మొదలు 1/4/2024 ఏప్రిల్ 1 లాగా మీరు అప్లై చేసుకోవాలి. దీనికి వెబ్సైట్ మళ్ళీ చెప్తున్నాను, http://recruitment.nirrch.res.in అయితే వెళ్ళి మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుంది. దీనికి లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ ఆఫీస్ జాబ్ కాబట్టి మీరు దీన్ని అప్లై చేయండి. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీప్రొడక్టివిటీ అండ్ చైల్డ్ హెల్త్ కోసం దాంట్లో జాబ్ మీరు బొంబాయిలో ఉంటుంది ఈ జాబు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అట్లో. కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, అలాంటి అవకాశాన్ని వినియోగించుకోండి. మన ఛానల్ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, మీరందరూ ఎంప్లాయీస్ అవ్వాలని కోరుకుతూ ఇలాంటి నోటిఫికేషన్లన్నీ నేను మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ యూ.